వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేం ఫేమస్ సినిమాని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని నటీనటులు తెలిపారు. సినిమా టీం హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా ఎంతో బాగుంటుందని, చూసిన వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారని అన్నారు. ప్రజలు ఈ సినిమాని తిలకించి తమను ఆదరించాలని, ప్రోత్సహించాలని, ప్రజల అభిమానం ఉండాలని కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం విజయ్ భాస్కర్ తమని ఎంతో ఆదరించి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నటీనటులు మణి, మౌర్య, కిరణ్, శివ, అంజిమామ, నరేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకేం కావాలి అంటే సార్ మాకు 6:30కి మేము ఏషియన్ జెమినీ సినిమాస్లో మా సినిమా ఇస్తున్నాం. యాజ్ అవర్ వే ఆఫ్ థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడ ఉన్న ఆడియన్స్. సో ఫ్రీగా ఒక షో చేస్తున్నాం, ఫాస్ట్ టైం తీసుకుని. మీడియా వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా దయచేసి ఆర్టిస్ట్ రావాలి, అండ్ చాలా మంది ఫోటోలు వస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా వస్తామన్నారు. ఆయన కూడా సినిమా చాలా బాగా చేసిందని నేను విన్నాను. నేను సినిమాకి వస్తాను. సో ఆయన కూడా 6:30కి వస్తున్నారు. ఆయన ఆపరేషన్స్ దాన్ని కలిసి వస్తామని చెప్పారు అందరూ ఫ్యామిలీస్తో. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మా టీము, ఎమ్మెల్యే గారు, కొంతమంది లీడర్స్, యూత్ అందరితో 600 మంది 500 మంది కెపాసిటీలో చూస్తున్నారు అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆ షో అయినాక మేమందరం కూడా మళ్ళీ మాట్లాడతాము, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు. సో మీరందరూ అక్కడికి రావాలి అని మా రిక్వెస్ట్ అండి. చూసి అందరికీ కూడా మా సినిమాని అట్లనే ఆదరించండి, అట్లనే ప్రేమించండి. చూడని వాళ్ళు దయచేసి వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళు నలుగురికి చెప్పాలి సినిమా మంచిగా ఉందని. చాలా క్లీన్ ఫిల్మ్ తీసారు. చాలా యంగ్స్టర్స్ స్టోరీ. ఒక 21 year old యాక్చువల్లీ కరీంనగర్లో ఒక అంకుల్ చెప్తుండే, 45-50 year old చెప్తుండే ఏంటంటే ఇట్లా చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటాము. సో యూత్ వాళ్ళందరికేమో మా లైఫ్ చూసుకుంటున్నాం అన్నట్టు తీసుకున్నా. పెద్దవాళ్ళకేమో అరే మనం ఇట్లా ఉండే కదా, లేకపోతే అరే మన పిల్లలు ఇట్లా ఉన్నారు కదా, మన అల్లుళ్ళు ఇట్లా ఉన్నారు, లేకపోతే మా ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఇట్లా ఉన్నారు కదా అని అర్థమవుతుంది. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఒక క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటున్నారు, ఒక క్యారెక్టర్ని మా ఇంట్లో తీసుకెళ్తున్నారు అందరూ. సో ఈ థ్యాంక్ యూ ఎట్లా చెప్పాలో వెళ్ళకి వచ్చి కలిస్తేనే అవుతుంది అని ఒక్కొక్క సిటీ తిరుగుతున్నాం. 8th day 9th day సినిమా అయినా వాళ్ళు జస్ట్ కలవాలి అని పట్టుదలతో. సో అదండి. సో ఈవినింగ్ 6:30కి వచ్చేస్తున్నాం కదండి. అండ్ ఈ సినిమాని వరంగల్ ప్రజలందరూ ఆదరించి అందరూ చూడాలి అనుకుంటున్నారు. డౌన్ఫాల్ అన్ని రకాలుగా మనం లైఫ్ లో అన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అవన్నీ ఇదంతా మేము ఒక తెలంగాణలో ఒక పల్లెటూరులో జరుగుతుంది కదంతా అన్నట్టు చిత్రీకరణ. మీ అందరికీ డెఫినెట్ గా ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. ముఖ్యంగా వరంగల్ నుంచి చాలా మంది యూత్ మమ్మల్ని సోషల్ మీడియాలో మెసేజ్లు చేశారు అనమాట. మెసేజ్ అన్న మీ సినిమా ఇక్కడ మేము చాలా మంది చూస్తున్నాం, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని పర్సనల్ మెసేజెస్ చాలా వస్తే మేమందరం టీం అందరం ఇక్కడికి చాలా చాలా ఎంతూజియాజంతో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ నుంచి చాలా మంది అట్లా అనడంతో మేము వరంగల్కి థ్యాంక్ యూ చెప్పాలనే ఉద్దేశంతో ఏషియన్ జెమినీ అనే థియేటర్లో 6:30 షో అందరికీ ఫ్రీ షో చేస్తున్నాం అనమాట. సో అందరూ ప్రేమతో వచ్చి మా సినిమా మీరు అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా తప్పకుండా సినిమాకి రావాలి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో. ఇక్కడికి ఎప్పుడైతే వరంగల్లో అడుగు పెట్టినామో మమ్మల్ని ఇక్కడ గౌరవనీయులైన విజయ్ భాస్కర్ సార్ మమ్మల్ని చాలా బ్యూటిఫుల్ గా రిసీవ్ చేసుకున్నాం. అంటే పెద్ద పెద్ద స్టార్స్ వస్తే ఎట్లా చేసుకుంటున్నాం అంత మంచిగా రిసీవ్ చేసుకుని మీరు ఎట్లనే చేస్తుండాలి. మీ సినిమాలో ఒక మాట ఉందంట కదా, యూత్ ఎంకరేజ్ చేయాలి, తమ్ముదం చేయొద్దు. నేను అదే ఇంటెన్షన్ తో ఉంటాను. మీ సినిమా చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను 6:30కి థియేటర్కి వస్తున్నానని చెప్పి అని అంటే మాకు ఇంకా ఆనందం వేసింది. సో విజయ్ భాస్కర్ సార్ తోని వరంగల్ యూత్ అందరితో మీ అందరితో సినిమా చూసినందుకు రియల్లీ చాలా హ్యాపీ ఉంది. మీ మీడియా ద్వారా, ఈ వరంగల్ లోకల్ ఛానల్స్ కూడా ఏవైతే మీ అందరి ద్వారా ఈ సినిమాని వరంగల్ ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా యూత్ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.